వచ్చేసిండు మీ నర్సయ్య తాత. ఇక నేను జూబ్లీ హిల్స్రా మొయ్యిన మోత ఎటమ్మగిందో చూసిరుగా. అబ్బా 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 అబ్బా. జనాల నాడి బట్టి, జనాల పశు బట్టి, జనాల మాటలు బట్టి, జనాల మనసులో ఏముందో చిన్నగా రాగుంజినా మీరు చూడొచ్చు. మళ్ళీ కూడా చెప్పుకుందాం. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. చలో ఇక బా జాతకం ఎట్టడం ఉంది, ఏంది ఏం కథ ఆలకిద్దాం. మహాపత్రిక ఇలా ఏం రాసుకొచ్చిరయ్యా? ఉప ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక గల్లీ లీడర్ల కానించి, చోటా మోటా నాయకుల కానించి, ఊర్ల పొంట వచ్చిన నాయకుల కానించి, లోకల్ లీడర్ల కానించి అరొక్కరికి ధన్యవాదాలు అని పబ్బది పడుతుండు మహేష్ కుమార్ గౌడ్. ఇక పోతే ఢిల్లీ పేలుడు కారకులను వేటాడుతాం. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అమిత్ షా ప్రతి ఒక్క దోషిని వేటాడి పట్టుకోవాలని ఆర్డర్స్. ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం. పక్కా పాకిస్తాన్ వల్ల హస్తం ఉన్నట్టుగా అనుమానం తేట తెల్లమవుతుంది. ఇక మోతవారి అంటుండేగా గడుకో మాట, నక్క ఊర పెట్టినట్టు కూతేస్తుండేగా. చేస్తాం, అవుతుంది, యుద్ధం చేస్తాం, మా దమ్మేందో చూపిస్తాం, మా తడాకేందో చూపిస్తాం. ఆయననే ఆపరేషన్ సింధూర్ పేరు మీదనే వాళ్ళని అదరగొట్టవయ్యా మోదీ అంటే కట్టె ఇరగకుండా పాన్ చావకుండా చేసిన వ్యవహారానికి మళ్ళీ ముప్పు మోపై కూర్చుంది. నమ్మించి 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 తడిగుడ్డతోని గొంతు కోసే రకం వాళ్ళని మొత్తం అదర చూపవయ్యా అని ఎంత మొత్తుకున్నా మోదీ కసిగందడా. ఇక రాకరకు వస్తే రకాలు నమ్మించి మళ్ళీ ఏం చేసిర్రు? ఆ జైషే మహమ్మద్ గారి పెళ్ళం ఉండబోసి ఎండలో కూర్చొని వాని మొలదాటి తెంప. ఇగో ఎంత పనికి పూనుకుండో చూడు. మళ్ళీ కొంతమందిని పొట్టని పెట్టుకుండు. ఆడెవడో ఉమరా మహమ్మద్ ఎవడో ఉండువాడు. అగో వాంతో ఈ కథ నడిపిస్తే ఆడు కారణమే ఉండాట. మా పొలగాడు సక్కదనంగా బడికి పోతాడు, ఆడు పుస్తకాల పురుగు, ఆడు ఎవరు తెరుగుపోడు, ఎవరు జోలికి పోడు. గిట్టెట్టాయే గీ బుద్ధి ఎట్లా బుద్ధి అని ఇంటోళ్ళు. ఇవాళ ఒకటి బెగర్ జాతి యువత ఉందాట, మునాష్టంది. అది దాని పేరు ఏం పేరు, షాయినో గీనో ఏదో ఉంది. ఆ ముదనాష్టంది ఇటువంటి పోరగాళ్ళని, చదువుకునే పోరగాళ్ళకు ఇది అది ఉసిగొల్పి వాళ్ళకు తాగిపించి తినిపించి ఏమేమి మంత్రాలు తెలుతుందో ఆ ముండ. అగో ఈ రకంగా చదువుకునే పోరగాళ్ళను ఆ ఉగ్రవాద కూపంలోకి గుంజి అన్ని పాడుబుద్ధులు నేర్పించుకుంటా ఇగో ఈ రకంగా తయారు చేస్తుందట అధ్యక్షది. అయితే ఒక్కసారి ఈ ఉగ్రవాదులు మన దేశంలో ఎన్నిసార్లు దాడులు చేసిర్రు, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత నష్టం చేసిర్రు, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు మనం పూసగుచ్చినట్టుగా అరుచుకోవలసిన పరిస్థితి. ఇగో రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కనపడుతుందా? ఇక ఎర్రకోట మీద కన్ను పెట్టిర్రు ఈ పాకిస్తాన్ బయటవాజుగాళ్ళు. అలా టార్గెట్ మొత్తం ఎర్రకోటను ఏదో ఒక రోజు కథం పట్టియాలని బిర్ర కంకణం కట్టుకుర్రు ఈ పగబట్టిన పాకిస్తాన్ గాళ్ళు. అందుకనే మన ఆపరేషన్ సింధూర్ పేరు మీదనే ఆయాలనే నీ దమ్ము నీ సత్తా ఏందో చూపి మోదీ అంటే నిపుల మీద నీరు చల్లినట్టు అటు పంపితీవి, చూసినవా ఆయనటివి ఓ పలిస్తీవి. ఇప్పుడు ఏం సమాధానం? దేశం అంతా ఆగం జగన్నాథం కాడికి వచ్చింది. పొడుగు నుంచి పొడుగు దాకా ఈ పాకిస్తాన్లతోనే ఇదే గొరికరాంతం అయిపోతుంది. మోదీ ఇక ఇప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సమాధానం ఏముంది? వాళ్ళు గంతే చుట్టం చూపులాగా ఏదో మీది మాట కట్ట బెదిరించి అది హార్డ్ బూట్ అంటారు, సందులో అంటారు. ఆయన కట్టుకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ కొడుకులకు. ఇక చూడు, ఢిల్లీ పైనే ఎందుకు ఉగ్ర దృష్టి, వందల మరణాలు, రక్తపు టేరులు.
రాజధాని రెడ్ ఫోర్ట్ మరోసారి రక్తంతో నిండింది. దేశ హృదయం ఢిల్లీ, దేశానికి గుండెకాయ ఢిల్లీ. ఎర్రకోట సమీపంలో సాయంత్రపు ఆకాశం ఒక్కసారిగా నిప్పు మింగింది. గాలి గుసగుసలు కాదు, బాంబు శబ్దాలే వినిపించాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం, తరువాత రక్తం, పొగ, ఆర్తనాదాల రణరంగం. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ భీకర పేలుడు దేశ రాజధానిని కుదిపేసింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక చూడు, ఎర్రకోటే వీళ్ళ టార్గెట్. ఇప్పటికైనా దేశం పెద్ద ముత్తైదువులు, పెద్ద తలకాయలు కళ్ళు తెరువులు. ఎర్రకోట భారత గౌరవానికి, స్వాతంత్ర్య గాథకు ప్రతీక. కానీ ఉగ్రవాదుల దృష్టిలో ఇది ఎప్పటి నుంచో టార్గెట్. చూసిర్రా, ఎట్టుబడి ఎర్రకోటను ఆగం పట్టియాలి అనేది వాళ్ళ మనసులో బిర్రగా నాటుకుపోయింది. 1997 నవంబర్ 30న రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో జంట పేలుళ్లు జరిగి 3 మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. ఎప్పుడు? 1997లో. 2000 సంవత్సరం జూన్ 18న అదే ప్రాంతంలో మరోసారి 2 శక్తివంతమైన పేలుళ్లు జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 1997లో, 2000 సంవత్సరంలో, ఇప్పుడు 2025 పేలుడు దుర్ఘటన. ఆ చీకటి జాబితాలో కొత్త అధ్యాయం. రక్తం చెందించిన గోడలు, మబ్బులలో కలిసిన కేకలు. ఎర్రకోట చరిత్రలో మళ్ళీ నల్ల అక్షరాలు చెక్కబడ్డాయి. మళ్ళా ఎర్రకోట మీద ఇగో ఈ రకంగా వాళ్ళు పగబట్టిర్రు. భారతదేశంలో బాంబు పేలుళ్ళు ఒక చరిత్ర. ముంబైలో 1993లో దేశ వాణిజ్య రాజధాని ముంబై, దాని మీద కన్నుబెట్టి 1993 మార్చి 12న 12 వరుస పేలుళ్ళు ముంబైని హతలాకుతలం చేసినాయి. 1993లో వరుసగా 12 వరుస బాంబు పేలులతోటి ఆగం చేసిన ఈ ముంబైని 257 మంది చచ్చిపోతే 1400 మంది పైగా గాయపడ్డరు. దెబ్బలతోటి అవస్థలు తీసుకుంటా, దవాఖానాల మురట్ల మూలుక్కుంటా పాపం వాళ్ళు అంగవైకల్యంతో ఎంతగానో అలమటిస్తుర్రో చూసినాం. 257 మంది గాలిలో కలిసి వాళ్ళ ప్రాణాలు. ఏది? ముంబైలో 1993లో. ఇక అక్కడ ఎక్కడెక్కడ బాంబులు ఏం కథ వేసిరంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా భవనం, అనేక హోటళ్ళు, ఇవన్నీ ఉగ్రవాదుల దాడిలో ఆగమైపోయినాయి. ముంబై 2006 రైళ్లల్లో రక్తం పూసిన సాయంత్రం. 2006లో రైళ్లల్లో కూడా కథ నడిచింది. ఇగో 2006-11న రైళ్లల్లో వరుస పేలుళ్ళు, 147 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. రైళ్లల్లో కూడా ఈ ఉగ్రవాదులు ఇగో ఈ రకంగా దాడులు చేసిర్రు, బాంబులు వేల్చిర్రు. వరుస పేలుళ్ళు అన్యాలంగా 147 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. 15 నిమిషాల వ్యవధిలో 6 బ్లాస్ట్స్ నగర జీవన రేఖను చిదిమేసినాయి. జైపూర్లో ఎప్పుడు ఇది? 2008లో పింక్ సిటీని ఎర్రగా ముంచిన రాత్రి. చాంద్పోయి, చోటీ చౌపాట్, జంతర్ మంతర్ 8 చోట్ల పేలుళ్ళు. 65 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు. చూస్తురా,
65 మంది మళ్ళీ అన్యాలంగా పొట్టన పెట్టుకుర్రు. 150 మందికి మళ్ళీ గాయాలై దవాఖానలో పడ్డారు. సంజౌతా ఎక్స్ప్రెస్ 2007 సరిహద్దు దాటి నిప్పు. న్యూఢిల్లీలో నుంచి వాగా వెళ్తున్న రైళ్లలో పేలుళ్ళు. 67 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తానీ ప్రయాణికులు ఎక్కువ. కోయంబత్తూరు 1998 అద్వానీ టార్గెట్. కోయంబత్తూరులో 1998లో అద్వానీని టార్గెట్గా పెట్టుకుర్రు వాళ్ళు. చూస్తురు కదా. ఎల్కే అద్వానీ సభకు క్షణాల ముందు పేలుళ్ళు. కొద్దిగా అయితే ఆయన అడుగు పెడతాడు అనగా ఏదో చిన్నగా కొద్దిగా అది తప్పింది, లేకపోతే ఆయాలనే ఇదవు. 58 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు. అహ్మదాబాద్ 2008 వరుస బ్లాస్ట్తో గుజరాత్ కదిలిపోయింది. 17 పేలుళ్ళు, 50 మంది మృతి, 212 మంది గాయాలు. హైదరాబాదులో బాంబుల విషాదం. లుంబిని నుండి గోకుల్చాట్ వరకు. భాగ్యనగరము గుండెను పిండే ఇమ్మతి మీకు ఎవడు ఇచ్చేరా. అభాగ్య జీవుల ఆత్మలు చంపే చేతులు మీకు ఎట్లా వచ్చారా. ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయేరా. తల్లడిల్లిన ప్రాణాల ఉసురు మీకు తగలకుండబోదురా. పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా. లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. చూసిరా ఎంతమందిని పొట్టన పెట్టుకోరు ఈ ఉగ్రవాదులు. ఏడికి వచ్చినాము. హైదరాబాదులో బాంబుల విషాదం. లుంబిని పార్కు నుండి గోకుల్చాట్ వరకు ఎంతమంది ఇదయ్యారో చూసినాం. దిల్సుఖ్ నగర్ గడ్డ మీద కూడా బాంబులు పెట్టి ఎంతోమందిని పొట్టన పెట్టుకుర్రు. ఎంతోమందిని అంగవైకల్యంతో వాళ్ళ ఉసురు పంచుకోరు. 2007 ఆగస్టు 25 2 పేలుళ్ళు ఒకే నగరంలో. లుంబిని పార్కు, గోకుల్చాటు. రక్తం, దుఃఖం, నిశ్శబ్దం. 41 మంది మృతి, 54 మంది గాయపడ్డారు. ఢిల్లీపై ఉగ్ర దృష్టి. 1997 వరుస బాంబు పేలుళ్ళు. రాణిబాగ్, కరోల్బాగ్, పంజాబీ బాగ్ దాకా రక్తరేఖ. 2005 సరోజినీ నగర్, పహర్గంజ్ మార్కెట్లు 59 మృతులు. 2008 కన్నాట్ ప్లేస్, కరోల్బాగ్, గ్రేటర్ కైలాష్లో 5 పేలుళ్ళు, 25 మంది చచ్చిపోయారు. 2011 ఢిల్లీ హైకోర్టు ముందు బ్రీఫ్ కేస్ బాంబు, 15 మంది మృతి. 2021 ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు. అంతర్జాతీయ ఉగ్రచర్యకు సంకేతం. పేలుడు తర్వాత మిగిలేది కేవలం శబ్దం కాదు, రక్తం గడ్డగట్టిన నేల, కన్నీళ్లలో కలిసిన ఆకాశం, గాలిలో మిగిలిన గంధకం వాసన. ఇవే ప్రతి పేలుడు తర్వాత మిగిలిపోయే జ్ఞాపకాలు. రక్తపు వాసనతో మళ్ళీ ఢిల్లీ వీధులు మేల్కొన్నాయి. ఉగ్రంపై ఉగ్రరూపం ప్రదర్శించాలి. ఈ సమస్య శాశ్వతంగా పోవాలి. అందుకనే ఇది శాశ్వతంగా పోతందుకు మొన్న ఆపరేషన్ సింధూరనే వాళ్ళని అదరగొట్టి మక్కీలు తీయవలసిటివి మోదీ. ఇక చూడు ఎంత పని అయిందో. ఏమైనా కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటూ అలవాటు అయిపోయింది నేటి నాయకులకు. ఇక ఆడ బస్సు గుద్దుకోగానే అరే ఇట్లా ఇట్లా చేయాలి. ఆడ ఏదైనా ఆగమైపోయినాక అరే గట్లనా గిట్ట చేయాలి. అందుకనే పెద్దలు అన్నట్టు తడిస్తే కానీ గుడిసె కప్తాం, తాకితే కానీ మొగ్గం. తాకితేనే మొగ్గుతాం, తడిస్తేనే గుడిసె కప్తాం. నువ్వు వాన వస్తే కురుస్తుందని ఇరికేవానికి, వాన వస్తే కురుస్తుంది ఇంట్లో సామాను నాంతాయి అని ఇరికే. కానీ వాన రాముందుకు అది కంబలో బొమ్మలో కోసుకొని కప్పుకోడు.
తడిసినాక అరే నాయనగారా అని అప్పుడు ఉరుకులో పెడతాడు. ఎక్కడ తాటికమ్మలు ఏడున్నా అని ఉరుకులో పెడతాడు. ఇగో ఇప్పుడు గదే సామెత రాజకీయ నాయకులకు కూడా గదే సామెత గదే బుద్ధి ఉంది. మొన్న కాశ్మీర్లో వాళ్ళు గంత బహిరంగంగా నీ పేరు చెప్పుకుంటా బట్టలు కూడా తీసి వాళ్ళు కథ చేసి అన్యాయంగా ఎంతోమందిని పొట్టలు పెట్టుకుర్రు. టకా టకా పేల్చి ఇక నువ్వేనో పోయాగో అక్కడ ఉగ్రవాదాలు చంపినా ఉగ్రవాదాల స్థావరాలు మొత్తం కథం చేసినా అదంటే ఇదంటే మరి ఏంది కథ, ఏంది భాగవతం? వాడేదేగా మన శత్రువు వాడేగా. అయ్యా మోదీ ఇప్పటికైనా జర కళ్ళు తెరువు, అమిత్ షా జర కళ్ళు తెరువురి, సోయి తెచ్చుకోరి. వాడు అందుకనే మధ్యలో అంటుంటే పాకిస్తాన్ వాడు మా దమ్మేందో చూపిస్తాం మా తడాకేందో చూపిస్తాం అని అంటే ఆడు గోడితే తీసేయచ్చు వాణి అని మీరు అనుకుంటున్నారు. శత్రువును మీరు తక్కువ అంచనా వేస్తారు. ఆడు చూడు ఇలా ఎంత కథ చేస్తుండ్రు. మనం ఏం గెలం ఆడు ఎర్రజీవం మనల్ని ఏం చేస్తుంది, తొక్కుడు దొక్కితే మొత్తం పోతుంది. ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ దేశం లేకుండా చేస్తా అంటుంది. ఇక ఇప్పుడు వాడేం చేస్తుంది చూడు, వాడు చేసే ఉద్దారకం జర కండు పెట్టి నిఘా పెట్టి చూసి సోయి తెచ్చుకోయి. ఆయాల్లో మీరు బిరుగా వాడిని మందలిస్తే ఈ కథ జరుగునా పొడుగు నుంచి పొడుగుదాకా ఇదే కథ అవుతుంది. కొన్ని ఏళ్ళ పడంతరం ఇదే కథ అవుతుంది. ఇక 4 రోజులు ఆడంగిడంగా అతర బుత్తర అటు ఇటు మసిముసి రెగ్గాలు అమ్మినట్టు కథ నడిపిస్తారు. కథ మళ్ళీ పక్కేసి పాడబెడతారు. కానీ దీనికి శాశ్వతమైన ఒక పరిష్కారం, వానికి ఎట్లా వణుకు పుట్టియాలి, వాడిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఇంతవరకు లేదు. తెలంగాణ ఏఐసిసి కో ఇన్ఛార్జిగా సచిన్ సావంత్, ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్కు సహాయకుడిగా పనిచేయనున్న సచిన్. ఇంకో కోయిలాగా పట్టుకొచ్చిరట. ఇక ఈ కోయిలాగా మీనాక్షి నటరాజన్కు ఒలపడేదు లెక్క పనిచేయాలన్నట. వ్యవహారం చూసుకోవాలి. ఇగో టుడే చాణక్య ఏఎన్ఎన్ సర్వే, కాంగ్రెస్ 51%, బీఆర్ఎస్ 42%, బీజేపీ 6. టుడే చాణక్య ఏఎన్ఎన్ పోస్టల్ పోల్ అంచనాల ప్రకారం కాంగ్రెస్కు 51, బీఆర్ఎస్కు 42, బీజేపీ 6%గా కనిపించింది. ప్రీపోల్ సర్వే సందర్భంగా కూడా పోలింగు 50% దాటితే 15,000 మెజారిటీని కైవసం చేసుకునే అవకాశం ఉందని టుడే చాణక్య అంచనాలు వెలువరించింది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అస్తం అవా నిన్న కూడా మనం పోయినాం కాబట్టి నర్సయ్య తాత నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్లో ఏం వచ్చింది, ఏంది ఏం కథ అనేది మనం కూడా ఒకసారి పసిపడదాం. జనాలు ఏం మాట్లాడారు నిన్న అనేది చూద్దాం. నిన్న జూబ్లీహిల్స్లో జనాలు ఇక అక్కడక్కడ పోతే ఏం మాట్లాడి ఏం కథ, ఇగో ఇప్పుడు లైన్లోనే ఉంది కథ. భలే పోతున్నావు, ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. అమ్మో పోయా గచ్చిదే. అది మరి పండుగ ఎట్లా చేస్తాం? మీ ఆయనే? మా ఆయన ఆఫీస్ ఉన్నాడు. ఓహో, ఓటు వేసిపోయినా పోతుందేనా? లేదు, ఇప్పుడు వేస్తే వెళ్ళేటప్పుడు. మరి ఏమనుకుంటారు ఎక్కువ మీ దోస్తులు? ఏమీ లేదు, ఏమంటారు అందాజ ఏం చెప్తారు? అయ్యో గాలి ఎటు మలుతుంది, మీ దోస్తులు ఏమంటారు, మీ ఆడకట్టలు ఏమనుకుంటారు? ఎట్లా చెప్పద్దా, ఎవరికి వేస్తామని ఎట్లా చెప్తే ఎట్లా ఉంటారు? నాకు కూడా చెప్పవా? మీకు ఎట్లా చెప్తారు?
మీరు చెప్తారు, న్యూస్ లో చెప్తారా అటు ఎట్లా చెప్తారు మరి నాకు ఈ ముచ్చట చెప్తలేదు. నేను ఇంటికి పోతే కోడి పిల్ల కోసి నాకు పోయి పెడతా అది. ఇవాళ ఓటు వేస్తే ఎట్లా వేస్తారు? చెప్పక వేస్తారు, చెప్పి వేస్తే ఏం లాభం ఉంటుంది? అంటే గాలిటి మలుతుంది అని ఎక్కువ మొక్కు. ఇక చూద్దాం ఈ కోయిల బాగోతాం. నిన్న మనం దాకా జూబ్లీస్ బాగోతాం ఓట్ల పండుగ కథ మొదలం అంతా అందించిండు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఉద్యమంలో పాల్గొంటే అక్కడ కోస్తరికల్లో ఏం మిగిలింది? ఇక ఇప్పుడు ఈ కోయిల మరి ఉద్యమం కావడట. ఇక మరి గతంలో ఏం జరిగింది? జరిగిన అన్యాయం మీద కోయిలకు కడుపులో ఉన్న అర్థమైపోయింది. కోయిల ఏం మాట్లాడిందో కడుపులో ఉన్న అమ్మాయి అంతా బయటకు వచ్చింది. ఇక మరి మా మనరాలు ఏమంటారు ఏం కదా చెప్పామా? గాలి యువకులు పసుపురాలు వస్తున్నారు ఓటేసేందుకు. అందరూ రావాలి, వచ్చి ఓటుని వినియోగించుకోవాలి, వెయ్యాలి. ఇది మన జన్మ హక్కు. ఓటు మన జన్మ హక్కు. రావాలి, చైతన్యం కూడా రావాలి. సామాన్యులు అవపడుతురా, పెద్ద పెద్ద బిల్డింగ్ లలో ఉన్న కూడా వచ్చేసిపోతురా. సామాన్యులు వస్తున్నారండి. సామాన్యుడికి ఏముంటారు బాధ అనేది? వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏముంటదండి? సంపన్నులు వస్తలేరా? ఎందుకు వస్తారు? వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చాడు కదా. కాలనీస్లలో అన్ని ఉంటాయి వాళ్ళకి, మనకి ఏమి ఉండవు కదా. ఏమన్లే నీ మంత్రాలు దెబ్బ నువ్వు ఎక్కడ పట్టాకనే పోతులేవు, ఇల్లు సంవత్సరాలు పట్టించుకుంటలేవని నేనేం అనలే. అంతేనా? లోపల లోపట్నే ఎందుకు కోరుకుంటున్నావా? ఏం కోరుకోని వచ్చినావు? ఎట సంగతి? ఎటు మొగ్గింది అభిమానం? కాంగ్రెస్ కు మొగ్గింది అభిమానం. తల్లి ఎట్లా నీళ్ళలో దుంగితే ఈత ఎంత వరకు ఉందో తెలుస్తుంది, లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ లోతు అంతా అందరు చెప్తారు కదా, పబ్లిక్ అంతా అంతేనా? వన్ సైడ్ అంతే, తిరుగులేదు. ఇంకా నువ్వు చెప్పాలి పెద్ద మనిషి. ఏం లేదు తగ్గిదే. ఇక మరి ఎందుకంటే పొదువుకంగా నేను ప్రేక్షకులు నర్సయ్య తాత అభిమానులు ఏమయ్య తాత అని పోటీ కొడతారు. అందుకనే నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్ లో పేరింది గిదే అని చెప్తా. ఇక మీ పేరేంటి? గియే ముచ్చట్లు. నా పేరా? నా పేరు కిరణ్. ఎక్కడ ఏరియా? పబ్లిక్ స్కూల్ రేమంత్ నగర్. మొత్తానికైతే ఇక ఏదైతే దారి ఉందో ఆ దారిలోనే పోతున్నాం. చిన్నసన్న ఏం కాదు. ఎందుకంటే దారి అంటే ఇక ఇప్పుడు దారి ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉందో దారి, ఆ దారిలో పోతున్నాం అనేది ఈ కోయగా అంబయం. అంటే ఇక పెద్దతో మొత్తం అదే ఉంది కాబట్టి మళ్ళీ పిల్లబాట ఏరుకుంటే మళ్ళా No Cooking November is here. ఇదెక్కడి కథ? Get flat 50% off all month on Zomato. ఒకరి పేరు టైప్ చేస్తే వారి భూములన్నీ కనిపిస్తాయంటే నమ్ముతారా? వామ్మో. ఇప్పుడు అది ల్యాండీడ్ యాప్ తో ఏమో నాకు మా అమ్మాయి అంటే అదే మరి రావాలి కదా. అందుకే ఏమన్నదో మా వినకపోతే కోయిలాగా చిన్నసన్న కోయిలాగా ఏం కాదే. సరే తాత శరార్థి ఏమనుకుంటారు? మీ ఆడకాడు అందరు ఏమనుకుంటారు? ఇవాళ ఎవరు కొంత చేస్తారు, ఎవరికి చెప్తాను చెప్పగానే ఎక్కువ బలం ఎటు రూతుంది. కాంగ్రెస్ కి వెళ్తుంది కదా. గెలవబోతున్నాం. అందాదా వ్యాపార మెజార్టీ 50,000 నుంచి 60,000 వరకు మెజార్టీ వస్తారని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీ నవీనన్న గెలవబోతుండవు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎవ్వరికి ఇప్పటి వరకు రాని మెజార్టీ అన్నకు రాబోతుంది. ఇది కథ. కానీ బిల్డింగ్లకి అయితే ఓడొస్తలేరు. ఎంతలో కోజారు మరి సెలవే ఇచ్చే ఓట్ల పని కానీ సెలవే ఇచ్చే. మరి ఈ సెలవు నాడు ఆ కోజారు ఇండియాల మంది ఎట్టనే మరి రావాలి కదా, ఇవాళ ఓటు వేయాలి కదా. ఓటేమో మరి హక్కు అంటారు. ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ ఎలక్షన్లు పెడుతున్నప్పుడు ఇంతమంది జనాలు హాలిడే ఇచ్చినాక వాళ్ళు వెళ్ళి మార్నింగ్ మనం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళినట్టయితే మనం ఓటు వేసుకొని మన ఇంట్లో మనం ఉండాలా. ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, చదువుకున్న విద్యార్థులు మేధావులు
బీఆర్ఎస్ ఉందా అండ్ కాంగ్రెస్ ఉందా రెండు విధాలు ఉన్నాయి. రెండింటి మధ్యనే ఉందా పువ్వు ముడుచుకున్నట్టేనా ఇక అది చెప్పనీకి లేదు. అంతేనా డబ్బు పెట్టి నూపుతావు చూద్దాం ఇక ఏదో ఒకటి అవుతుంది. రేపు నాకు చెప్పాలి బిరా చూద్దాం మనసులో అనుకో ఏదో ఒకటి అవుతుంది ఇక చెప్పేది. బయట పడతారు ఏమో గెలవాలంటున్నారు సార్. అంతేనా ఇక అది కూడా పాపం 2 మాటలు ఓడిపోయి అని సానుభూతి చూపిస్తున్నట్టు రాకపోయిన గాలి ఎక్కువ ఎటు మడుతుంది తాత కారు మళ్తుంది 4th లో వస్తుంది కారు. నేను కారు కారు అదే తాత కారు ఇక్కడ గాడికి పోయి పోతూ ఇక గాలి ఎటు మడుతుంది తాత గాలి మళ్ళుతుంది కొద్దిగా అంత అయ్యో జాడ మనమంట ఇట్లా అంటారు. ఇట్లా అంటారా ఇట్లా బాయ్ బాయ్ చెప్తారు. మీద ఉంది మంచి పండ జోరు మీదనే ఉంది. నువ్వు ఏదో ఇంకా అడ్డించుకున్నావా చేయి మంచి జోరు మీద ఉంది. కార్లు ఎవరు దాని ఏమన్నా ఓటేస్తే ఎట్లా వేస్తారు చెప్పక వేస్తారు చెప్పి అది కూడా ఆలోచించాలి మా అంతటా మేము ప్రజాపక్షం అని మేము చెప్పలేం కదా. ఇప్పుడు తెలంగాణ జనాలందరూ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఏంది ఏం కథ అని 14 తారీఖు కానీ కలవరిస్తున్నారు. కానీ నరసయ్య తాత మీరంటే మాట్లాడించి ఇక పొద్దుగా 8 గంటలకు కథ చేస్తాడు గెలుపు ఈ రోజే. ఏంటనుకుంటున్నావు తాత? మా తాత అన్ని అప్పటి కాలం అనుకుంటుండు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. నువ్వు అంత అంచనా వేసినా అది వేరే మారుతుంది ఇది వేరే మారుతుంది అది లెక్క. మా మనవరాలు ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది ఇక గిది అదేనా అంతా స్ట్రిక్ట్ గానే ఉన్నది. డ్యూటీలు అంతా బరాబర్ చేస్తాం. స్ట్రిక్ట్ ఉన్నాయి. పోలీసుల తిప్పలు కూడా అరుచుకున్నా గాయాలు కాసుకొని చేస్తున్నాం డ్యూటీ. ఏం దొరుకుతలేవు. చాలా అతి కష్టంగా ఉంది. అంతేనా ఓట్ పోలింగ్ శాతం బాగా మీకు గట్టిగా తిరిగి దొరుకుతుందా అవుతుందేనా? ఏం లేదు. ఎవరి ద్వారా వాడదే. ఇంకా మా డ్యూటీ మేము చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఇగో మొత్తానికి నిన్న జూబ్లీ హిల్స్ అడుగు పెడితే ఇక ఎవరి కడుపులో ఉన్న ఆంబాయం వాళ్ళు ఎలాగాకి అందులో ఒక 70% మంది చెయ్యి అని పేరు చెప్తే 30% మంది మాత్రము బీఆర్ఎస్ అనేది చెప్పారు. ఇక పువ్వు అయితే మొత్తమే ముడుచుకుందట. దాన్ని మొత్తం యాదే చేస్తలేదు పువ్వుని, కమలం పువ్వుని. ఏది ఎక్కడ ఇది అంటే నేను మన యూసుఫ్ కూడా రహమత్ నగరు వెంగళరావు నగరు ఆ ఏరియాలో తిరిగితే ఇగో ఈ కథ బయటపడ్డది. సరే ఇక బా ఇక ఇంట్లో కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 42, బీజేపీ 6. ఇగో ఈ కథ నడుస్తుందిలా. జూబ్లీ హిల్స్ జోరు ఫలించిన ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాలు. అభ్యర్థి ఎంపిక నుండి ఆఖరి గంట పోలింగ్ దాకా అన్ని తానై పనిచేసిన సీఎం. అధికార పార్టీ వైపే ఓటర్ల మొగ్గు. కాంగ్రెస్ సర్కారుపైనే ప్రజా విశ్వాసం. తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్సు. మెజారిటీ 10 నుండి 20 వేల దాకా వచ్చే అవకాశం. బీజేపీ డిపాజిట్ గల్లంతేనంటున్న సర్వేలు. కారు పార్టీకి షాకే. ట్రెండ్స్ను ముందే చెప్పిన టుడే చాణక్య ఏఎన్ఎన్. ఇగో ఇది కథ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగు ఉత్కంఠభరితంగా సాగగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగు జరిగిన తీరుపై పలు మీడియా సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తం అవాను స్పష్టం చేశాయి. పోలింగ్ రోజు వరకు కారు జోరు, మిగతా వాళ్ళు బేకారు అన్న గులాబీ పార్టీ మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుండగా చేతికి నియోజకవర్గం పూర్తిగా చిక్కిందని మహాపత్రికలో గ్రౌండ్ రిపోర్టును స్పష్టం చేసింది. పోలింగ్ రోజు అదే కనిపించింది. పోలింగ్ ట్రెండ్స్ను బట్టి 10 నుండి 20 వేల వరకు మెజారిటీ లభించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ ప్రచారం, పోలింగ్ చివరిదాకా పరిస్థితిని పర్యవేక్షించడం కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా మారాయి. అభ్యర్థి ఎంపిక నుండి ఆఖరి గంట పోలింగు దాకా సీఎం ప్రతివ్యూహం సక్సెస్ అయినట్లు కనిపించింది. ముందుగా ఆయాసపడ్డ బీఆర్ఎస్ ఆఖరిలో అధికార పార్టీ ముందు చేతులెత్తేసిన వాతావరణం కనిపించింది.
ఇక మంత్రులు పొన్నం ప్రభాకరు, వివేకు, తుమ్మల నాగేశ్వరరావు ముందు నుండి కష్టపడగా చివర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా మారారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ జూపల్లి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, విజయ రమణారావు, రామచంద్ర నాయక్, రామ్దాస్ నాయక్ తదితర ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నేతలు గట్టిగా గ్రౌండ్లో పనిచేసిర్రట. చూసినారులా. ఇక మొత్తానికైతే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందనేది కథ నడుస్తుంది. సాహిత్య సమరయోధుడికి కడసారి వీడ్కోలు. అధికారిక లాంఛనాలతో అందేశ్రీ అంత్యక్రియలు. అందేశ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్. అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోసిన ముఖ్యమంత్రి, వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, సాహితీ ప్రియులు. ఒకసారి నిన్న మరి పెద్ద మనిషి అందేశ్రీ అంత్యక్రియలు ఎట్ట జరిగినాయి, ఏంది ఏం కథ మనం కూడా అరుచుకుందాము. వరంగల్ సీనానికి ఫోన్ చేద్దాం. మరి కోయిలాగా నిన్న పోయిందా పోలేదా ఒకసారి మనం అరుచుకుందాం. ఇప్పుడు అందేశ్రీ పేరు మీద ఒక స్మృతివనం కూడా కట్టాలి అనేది కూడా రేవంతమయ్య ఆలోచన చేస్తుండట. అట్లనే కేంద్రానికి కూడా లేఖ పంపుతాడట. మొత్తానికి అందేశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనేది రేవంతమయ్య కూడా అనుకుంటున్న ముచ్చటాట. మరి కోయిలాగా ఫోన్ లేపుతలేదేమే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. అక్కడ అందేశ్రీ అంత్యక్రియలు ఎటెట జరిగింది, ఏంది ఏం కథ, ఎటెట చేసిర్రు, చిన్నగా మతలా అందుకుందామంటే ఫోన్ లేపుతలేదుగా కోయిలాగా. సరే, అందేశ్రీకి పద్మశ్రీ రాబోయే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలి. పాఠ్యాంశంగా జయ జయ హే తెలంగాణ గీతం. అందేశ్రీని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం. సీఎం కీలక ప్రకటన. ఎన్డీఏదే బీహారం. తేల్చిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. మహాగఠబంధన్ నిరాశ తప్పదంటున్న సర్వేలు. పనిచేయని ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ ఫ్యాక్టర్. ఈయన నేను బారు బోరు బచ్చన్నపేట నేను సర్వే చేసి ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నాది అని చెప్పుకుండు. ఇవాళ ఇంటికానే ఓడిపోయాడు. బయట నేను రాజును, నేను పులిని అని చెప్పుకుండు. ఇలా ఇంటికానే ఉత్తపుర కాడికి వచ్చింది కథ. మొత్తం అడుగు పట్టిందట జన్సురాజ్. అరే పెద్ద మనిషి ఫోన్ చేసినట్టు నేను ఫోన్ సైలెంట్లో పెట్టినా. ఓటే బీహార్ రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయి పోలింగ్. ఉత్కంఠంగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. వరంగల్ సీనన్న నమస్తే. శనార్థి సీనన్న శరణాలు. ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారన్నా? ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. ఓకే, ఫోన్లో మాట్లాడే కదా? ఫోన్లో మాట్లాడే. ఓకే, నాకు అది స్క్రీన్ పెట్టరాదు మరి. అదే ఫోన్లోనే. ఓకే, అందేశ్రీ మరి పాటగాడు, ఆటగాడు, మరి కవి, వాగ్యకారుడు అందేశ్రీ పాపం మరి ఇక గుండెపోటుతోటి
ఇది అయిపోయే నిన్న అంత్యక్రియలు మరి గట్కేసాల జరిగినాయట. మరి ఏంది ఏం కథ? మీ వరంగల్ బిడ్డ అంజశ్రీ ఆయనతో మీకున్న అనుబంధం ఏంది? ఎటెట సంగతి ఏంది ఏం కథ? నా ప్రాణంలో సగం పోయింది. అబ్బా అంజశ్రీ అన్న, నేను 25 సంవత్సరాలు కష్టపడి రాసిన ఒక కావ్యానికి బా అది 100 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల కింద చరిత్ర, 100 ఏళ్ల కింద చరిత్ర అంటే అది 100 నావురా, దానికి 100 నావురు అని పేరు పెట్టని చెప్పి ఆ కావ్యానికి పేరు పెట్టిన గొప్ప గుణం గల్ల కళాకారుడు. అన్నకి ఎలాంటి స్వార్థం లేదు. ఎప్పటి నుంచి మీకు దగ్గర అయ్యిండు అంజశ్రీ? మీరు ఆయనకు దగ్గర అయ్యారు ఎప్పటి నుంచి? మేము దగ్గర 25-30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇంకా తెలంగాణ ధూమ్ధాం వేదికలు కూడా మేము కలిసి చేసినాం, చాలా వేదికలు చేసినాం. నారాయణమూర్తి అన్న సినిమాలకు రాసినప్పుడు కూడా నేను ఆయన కలిసి రాసినాం. నాకు ఒక 40 రోజుల ముందు ఫోన్ చేసి నేను మాట్లాడుతూ అన్న నాకు కూడా షుగర్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే, అరే నువ్వు నేను మన ఇద్దరిది బోలాగును, మన ఇద్దరికి సాగులేదు, 100 ఏళ్ళు వస్తాం ఇద్దరు అన్నాడు. నాకు చాలా సార్లు కలిసిన, చాలా సార్లు నా పాటలు అద్భుతంగా ముట్టుకుంటాడు. నేటి మేడారం అయితే మేము ఇద్దరం కలిసిపోతాం. నా తల్లి నన్నగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె పాటను ఎన్నిసార్ల గుండెల కత్తుకొని ముద్దాడిండో, ఎన్నిసార్ల అది ఒక నులక మంచం అల్లినట్టు అల్లినవర పాట. చాలా గొప్ప కావ్యం, చాలా గొప్ప పాట ఇది. ఈ భాష నువ్వు తప్ప ఇంకెవరు రాయలేరు. కొన్ని ఏళ్ళ కింది ఈ భాష అన్నాడు. 100 ఏళ్ల నా ఊర్లో పచ్చ పచ్చని పంట సేండ్ల నట్ట నడుమ బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది, పొందిట్టుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే గదరా, చెట్లు చేవలు లేక పల్లెలన్నీ చినబోయి కూసుండే గదరా. అంటే పల్లెలుండేది, చెట్లుండేది, డొంకలుండేది అని మాట్లాడిన ఉండేది, ఇప్పుడు లేదు అని నువ్వు దాన్ని ఎమరేస్తున్నావు. అది 100 ఏళ్ల నా ఊరు. పల్లె చరిత్ర, మానవుని చరిత్ర. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి రామాయణం రాసిండు, ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు మహాభారతం రాసిండు, కలియుగంలో మానవుని చరిత్ర రాస్తున్నవరా. ఇది కమ్మనైన అమ్మ భాష. అప్పటి సంస్కృతి సాంప్రదాయాల కట్టుబాట్లు, యాస, భాష, ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు, గొలుసుకట్టి చెరువులు, వీటి మీద చావుల పుట్టుకల మీద ఇంకెవరు రాయలేడు, నువ్వు రాయరా అని చెప్పన్నాడు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పుస్తకం విడుదల కావాలి, రిలీజ్ కావాలి, ఆవిష్కరణ కావాలి. దాన్ని రేవంత్ అన్న చేతుల మీకలు చెప్తామంటే, నాకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి బాటలు లేవు, నాకు పరిచయాలు లేవు అంటే, పరిచయాలు ఏమున్నారు, ఆయన కళాప్రియుడు, నీ కావ్యాలు చూస్తే గట్టిగా ముద్దాడుతాడు, నేను తీసుకుపోతాను నా బాధ్యతను ప్రామిస్ చేసిండు. అది ఇప్పుడు ఒక మాట ఏంటంటే అన్న, అంజశ్రీ చదువుకోలేదు, పసల కాసిండు, తాపి మేస్త్రి పని చేసిండు. ఆయనకు సాహిత్యం ఎట్లా అబ్బింది, ఈ సాహిత్యం పట్ల మరి ఆయనకు పదాలు ఎట్లా అల్లిండు అనేది కూడా కొంత అనుకుంటున్న ముచ్చట. ఇది నా సొంటోళ్ళు ఊర్ల పొంట ఉన్న జనాలు ఎట్లా నిజంగానే చదువుకోలేదా అంజశ్రీ? నాకు తెలిసి మాత్రం ఎప్పుడు నా ముందు పుస్తకం గాని ఏదన్నా రాయడం కానీ చదవడం కానీ మాత్రం చేయలేదు. మేము అంత పని చేసినా కూడా ఆయన బతుకంతా రాసపుండు అయిపోయింది. అబ్బా, ఆ రాసపుండుకు పారిజాత పుష్పం తెచ్చి తాగిస్తేనే పుండు మారుద్ది, కానీ ఆయనకు పారిజాతం లేదు, పుష్పం లేదు. బతుకంతా పుండే. పరికంపై ఎట్టేవులా రేగుబండి వేస్తే తీసుకోమంటే తీసుకుంటా అంటే చేతికి ఎన్ని గాయాలు అవుతాయి? వామ్మో, అడుగడుగునా మొత్తం ఇట్లా కొండ్లు అన్న తను అంతా గాయాలే. ఇంకోటి గొప్పగా చెప్పాలంటే, ఆయన చచ్చిపోయేంత వరకు కూడా ఆయమన్న తిండి ఒక ముద్ద తినలేదు. అబ్బా అబ్బా అబ్బా,
ఆయమన్న తిండి తినలేదు, ఆయమనంగా కదర్గా బంగారాలు వేసుకొని తిరగలేదు. ఆయన బతుకంతా కష్టాలతో పాపి పట్టుకొని ఉప్పరి పని చేసి. అన్న మీరు ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఏదన్నా పాట పుట్టిన సందర్భం ఉన్నదే? మేమున్నప్పుడు నా పాటనే చూసి ఆ పదం గిట్లయితే బాగుంటది, ఈ పదం గిట్లయితే బాగుంటుంది. నేను మంత్రసానై మనకు ప్రాణాలు పోసి సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుడులు పోసి పురుళ్ళు చేశాను. నేను పురుళ్ళు చేశానంటే పురుడులు పోసి అనాలే. ఇట్లాంటి పదాలు ఆయన పాట ముట్టుకునేది. ఆయన లేకపోవడం నిజంగా ఈ నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత కాలం నాకు కూడా ఒక రకమైన గాయమైనట్టే. నాకు అన్నదమ్ములు లేక, అమ్మ నాన్న లేక, ఆయన ఉన్నాడు నాతోటి 100 ఏళ్ళు మనం బతుకుతాం అన్న ధైర్యంతో నేనున్నా. 100 రోజులు కాకముందే ఆయన బయలుపోయాడు. అది చాలా బాధాకరమైన విషయం. ఇంకా అన్న అందశ్రీ పాటలు ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చినాయి, ఆయన ఎక్కువ సామాజిక కోణంలో ఉంటాయి అనేది అంటుంటారు. ఎట్లా ఆయన అందశ్రీ రాసిన పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఏంది? ఆయన అన్ని పాటలు చాలా బాగుంటాయి, అన్ని విధాలుగా అంత పవర్ఫుల్ గా. జననాట్య మండలి కంటే పవర్ఫుల్ గా రాస్తాడు ఆయన. కానీ ఆయన తల మీద చుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లమ్మో అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ బాజర్లా కూసుండమ్మి బతుకెల్లా తీసుకున్నా తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ కండ్లల్లాగా నారాదేమి. ఈ పాటలో నాకు నచ్చిన చరణం, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, బంటోళ్ళ తల్లి గంప చుట్టూ పిల్లాల గుంపు, 2 పావుల దినుసు కుక్క పావేడు పండ్లు, కొసరెత్తే బుద్ధేడా జీరేది, పెడితే బుద్ధేడా జీరేది, కోసన్ని పండ్లు కొసరేసి బుజ్జాగించదటరు. మనిషి జీవితంలో ఏన్నో కాడ దుకాణంలో ఏన్నో కాడ కిరణ కొద్ది ఖరీదు చేసి తీసుకున్నా కూడా కొసరు ఒకటి ఏరాలని పడుతాడు. అవునే, ఈ మాట వాస్తవం. ఎందుకంటే మన చేనులో తిండి మామూలుగానే ఉంటాడట, పక్కన చేనులో ఎత్తుకొచ్చినా రుచి ఉంటాయట. ఇక సామెత కూడా పుట్టగా పొరిగింటి పుల్ల కూరే కమ్మగా ఉంటుంది అనేది ఉంటాయని. అందశ్రీ అన్న ఆయన ఏ లోకంలో కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలే, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబం కూడా చాలా అద్భుతంగా ఉండాలి. అందరి గుండెలు శిల్పాలు అయితే ఆ శిల్పాల మీద చెరగని ముద్ర అందశ్రీ అన్న. మరి నిన్న అంత్యక్రియలు గట్కేసర్లో జరిగినాయట, మరి నిన్న ఎంతమంది వచ్చారు అభిమానులు, ఎటేట సంగతి, ఎటేట జరిగినాయి అంత్యక్రియలు? వేలాదిగా తరలిచ్చిన. ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు కుల మత వర్గ వర్ణ భేదాలు మర్చిపోయి ఒక మహాకవి ఆయన అంతిమ పల్లాకిని తన భుజ స్కంధాల మీద మోసుకురావడం, యావత్ తెలంగాణ రాష్ట్ర కవులు కళాకారులందరికీ అరుదైన గౌరవం దక్కినట్టు భావించుకోవాలి. గతంలో గత పాలకులు గాని, గత ప్రభువులు గాని, గత రాజులు గాని ఎవరు చేయనటువంటి ఆ ఆలోచన ఎట్లొచ్చిందో ఆయనకు, ఆయన పేరు మాత్రం సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది. యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీకు యావత్ కళా ప్రపంచం మీకు రుణపడి ఉంటది. మీ మేలు మరోలేంది. అందరికీ అన్నది దక్కిన గౌరవం అందరికి దక్కినట్టే. అది అద్భుతంగా అధికార లాంఛనాలతో సాగనంపడం
చాలా తలెత్తుకోవాల్సిన గొప్ప గౌరవం అందరికి. అవునవునవునవునవును. ఆ విషయంగా వరంగల్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సదా శిరసంచి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. అన్న ఇంకా వరంగల్ శ్రీనివాసు అంత్యశ్రీకి తన పాట ద్వారా కన్నీటి నివాళి, తన పాట ద్వారా నివాళి ఏమిస్తుండ్రు? అంత్యశ్రీ అన్న నాకున్న సంబంధం వల్ల అసలు మాటలే నాకు చక్కగా రావట్లేదు. ఆయన మీద పాట రాయాలంటే నాకు 1000 గుండె కావాలి. కరెక్టే. ఆయన మీద నేను పాట రాయలేను. అమ్మ నాన్న అన్నలు బావ చనిపోతేనే నేను వాళ్ళ మీద రాయలేకపోయినా. అందరు పోయినా కూడా ఈయనొక్కడు ఉన్నాడు అనుకున్నా. ఉన్నోడు కూడా పోయిన తర్వాత ఏం పాటలు రాస్తాం ఆయన మీద, ఏం పాట రాయగలను నేను? నాతో ఏమైతుంది అన్న శనార్థి. మొత్తానికి వరంగల్ శ్రీనన్న మరి అంత్యశ్రీతోటి ఆనాటి గుర్తులు, ఆనాటి జ్ఞాపకాలు, ఆనాడు ఎట్లా ఏ రకంగా వరంగల్ శ్రీనన్న సాహిత్యంలో కూడా ఆయన కూర్చొని చర్చించి మరి ఆ పాటల్ని ఈ మధ్యకాలంలో కదా అన్న అది ఆవిష్కరణ జరిగింది? జరగలేదన్న, ఇంకా జరగాలి. నేను 2 రోజుల్లో తీసుకుపోయి పుస్తకం చూపించాలి. నా పని కాకముందే అన్న నది ప్రవాహం కావ్యం బయట రాకముందే అన్న వేయండు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే అన్న వేసిన నిప్పుల బాగులో నా పాటలు చాలా ఉంటాయి. అన్న వేసిన నిప్పుల బాగు అనే పుస్తకంలో చాలా మంది కవుల పాటలు ఉంటాయి, అందులో నా ఎక్కువ ఉంటాయి. అది నా అదృష్టం. ఆయనకు నాకున్న భావం మాటలతో చెప్తే తీరంది, కానీ చరిత్ర భూమి ఆకాశం ఉన్నంత కాలం, నిప్పులవాగు పుస్తకం ఉన్నంత కాలం, అందులో అంత్యశ్రీ అనే పుస్తకంలో నేను కూడా భాగస్వామి అయినట్టు అదొక చరిత్ర. అన్న సరే అన్న, మీరు అంత్యశ్రీతోటి మీ దోస్తానము, మీ పాటల ప్రస్థానము, మీ అనుబంధం, అంత్యశ్రీకి ఇవాళ నిజంగా పాడెమోసిన రేవంత్ రెడ్డి కూడా నిజంగా మీరు అన్నట్టు కవులను కళాకారులు అంటే రేవంత్ రెడ్డి కూడా ఎంత మక్కువ అనేది కూడా కనపడుతుంది. మరి మా మార్నింగ్ న్యూస్ అన్న కళాకారులలో మాలో ఒక్కడైపోయాడు నిజంగానే. అదే మొత్తానికి మా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి అంత్యశ్రీ గురించి, ఆయన జీవితం గురించి, ఆయన పాట గురించి చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్న శనార్థి. శనార్థి నమస్తే. ఇగో ఇది కథ. మొత్తానికి చూసిర్రా, ఇలా ఒక కళాకారుడు, ఒక కవి, తోటి కళాకారుడు అంత్యశ్రీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో వరంగల్ జిల్లా రేవర్తి అనే ఊళ్ళో పుట్టిన అంత్యశ్రీ పసుల కాసుకుంటా, తాపి మేస్త్రి పని చేసుకుంటా, వసవసాని రెక్కలు ముక్కలు చేసుకుంటా తన జీవితాన్నే పాట రూపంలో ఈ ప్రపంచానికి వినిపించిండు. అవినీతిపై గలమెత్తిండు, నీతి నిజాయితీకి నీడనిచ్చిండు. అందుకే ఆ చంద్ర తారార్కము అంత్యశ్రీ తన పాటతోటి బాట వేసిపోయిండు. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు ఉన్నంతకాలం ఆయన పాట సజీవంగా జనాల నాలుకల మీద నాట్యం ఆడుతూనే ఉంటుంది. సమాజానికి రామసక్కని సందేశాలతో పాటలు అందించి ఇవాళ మన మధ్య నుండి దూరమైన ఆయన పాటలు మాత్రం మన గుండెల్లో నిండుకొనే ఉన్నాయి. జనాల గుండెల్లో ఆయన రూపం మెదులుతూనే కదులుతూనే ఉంటుంది. మళ్ళొక్కసారి మరి ప్రజా వాగ్గేయకారుడు, కవి, రచయిత అంత్యశ్రీ ఆయన ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఏఎన్ఎన్ మహాపత్రిక పక్షాన కన్నీటి నివాళులు
అర్పిస్తున్నాం. నిజంగా వరంగల్ సీనన్న ఎంత బాధతో మాట్లాడిండు. ఆయన గుడ్ల నిండా నీళ్లు వచ్చినట్టుగా అనిపించింది మాట్లాడుతుంటే. మహా గొప్ప కవి ఇలా వాగ్గేయకారుడు అందశ్రీ మనలో లేకపోవడం బాధాకరం. మరి మనకు కూడా యాళ్ళ అయింది. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం అవుతా కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఉంటా. నమస్తే.